షుగర్ వ్యాధి వల్ల మీ పుండ్లు మానటం లేదా? అయితే హెల్మీ రాక్ ప్లస్ తుర్కోమాక్స్ కాంబోని వాడండి. హలో రామ్ గారు. హాయ్ నారాజు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండి. విజువలైజేషన్ బ్యాచెస్ ఎంత బాగా రన్ అవుతున్నాయి అని అంటే వాళ్ళల్లో తెలియకుండానే ఒక కొత్త లైఫ్ స్టైల్ని వాళ్ళు చూస్తూ ఉన్నారు, అచీవ్ చేస్తూ ఉన్నారు. దాంతోపాటు నేను మాట్లాడేదానికంటే కూడా క్లాసెస్ విన్న తర్వాత వాళ్ళలో వచ్చినటువంటి అచీవ్మెంట్స్ని ఒక్కసారి వాళ్ళ మాటలోనే విందాం. సార్ ఈ 5 days క్లాస్ ఎక్సలెంట్ సార్. యాక్చువల్గా ఒక 5 గోల్డ్ మైన్స్ పొందిన అనుభూతి కలుగుతుంది సార్. మీ వాయిస్ అసలు డైలీ మీ వాయిస్ తోని కనీసం ఒక 10 to 15 minutes జర్నీ చేయాలని అనిపించే రకంగా ఉంది సార్. కానీ ఈ క్లాసెస్ వల్ల ఏంటంటే నేను చాలా ఎక్సలెంట్ నాలెడ్జ్ కానీ లేకపోతే అసలు యాక్చువల్గా ఫ్యూచర్ ఏం చేయాలి ఏంటి అన్నది నాకు విజువలైజేషన్ లోని నేను నేర్చుకున్నది చాలా నాకు ఉపయోగపడుతుంది సార్. Thanks for this wonderful class. First of all, I was very much in depth with you. చాలా బాగా నచ్చింది సార్ ఈ క్లాసెస్ మాకు అన్నీ. We felt very happy for learning the knowledge and practicing on a daily basis. బేస్ లో వచ్చేసి గ్రాటిట్యూడ్ అండ్ ఫర్గివ్నెస్ అనేది చాలా హెల్ప్ అయింది. Thank you so much for the wonderful session, sir. I'm an assistant professor in University of North Carolina from USA, sir. My wife suggested this art of visualization advanced one. నేను ముందు అటెండ్ అవ్వలేదు సార్. Actually, Veerja suggested me this one. The sessions are wonderful, sir. Actually, the mindful meditation throughout the 5 days. I enjoyed really, sir. 5 days చాలా బాగుంది సార్. 5 days కోర్స్ అడ్వాన్స్డ్ గానే ఉంది సార్. బేసిక్ కి అడ్వాన్స్డ్ చాలా డిఫరెన్స్ అనిపించింది నాకు. మీరు చెప్పిన బేసిక్ లో మెడిటేషన్స్ కానీ అడ్వాన్స్డ్ మెడిటేషన్స్ కానీ చాలా డిఫరెన్స్ ఉంది. ఫస్ట్ డే చెప్పిన మెడిటేషన్ ఫార్మాటింగ్ ఆ ఫార్మాటింగ్ ఆ పదమే అసలు చాలా బాగా కనెక్ట్ అయింది సార్. మీరు చెప్పింది ఫార్మాట్ చాలా బాగుంది సార్. ఇది నిన్న చెప్పిన ఈ పింక్ బబుల్ టెక్నిక్ అది అసలు అది అమేజింగ్ సార్. అది నేను బేసిక్ క్లాస్కి వచ్చాను. అప్పటికిప్పటికీ కోపం అవన్నీ కొంచెం తగ్గాయి సార్ చాలా వరకు. ఇప్పుడు చాలా బెటర్. ఇంకా దీంట్లో అయితే క్లారిటీ వచ్చింది నాకు. 100 to 1 పింక్ బబుల్ విజువలైజేషన్ క్లారిటీ వచ్చింది నాకు. చాలా చాలా థ్యాంక్స్ సార్. To the next extent it might be. So it's very amazing. So I am really enjoying it. Sir, chala thank you, sir. It is really helpful. So I'm practicing that 100 to 1 technique, sir. Like I can see when I visualize, there is some gap like between me and this. There is something here, and I can see that there is some really gap. Even something thoughts are changing. My feeling is constant. Like it's happiness gone, sir. మాక్సిమం మీతో అన్ని సెషన్స్ అటెండ్ అయినట్టే సార్. నేను పర్సనల్ గా కూడా మిమ్మల్ని కలిసాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. నేను మిమ్మల్ని కలిసి ఒక లాస్ట్ మంత్ కలిసాను. మీరు నాకు ఒక చెప్పారు, ఏదైతే విషయం నాకు చెప్పారో ముందు దాని మీద కాకుండా 18 years నుంచి ఉన్న ఒకే ఒక ప్రాబ్లం మీద విజువలైజేషన్ ఫర్గివ్నెస్ చేశాను సార్. అది అంటే ఒక 2 కుటుంబాల మధ్య అంటే ఒక 2 గ్రూపుల మధ్య ఉన్న వైర్యాన్ని విజువలైజేషన్ ద్వారా చాలా క్లియర్ చేసుకున్నాను సార్. చాలా హ్యాపీ. ముందుగా నేను ఎక్కడికి వెళ్ళినా ఏ పనిలోకి వెళ్ళినా ఏ వర్క్ చేద్దాం అన్నా ముందు అది ఒకటి చాలా ఇబ్బందిగా ఉండేది. అవునవును. 18 years నుంచి ఎంతో మంది కూర్చోబెట్టి మన మిడిల్ లో పెద్ద మనుషులు వచ్చి కూర్చోబెట్టినా కూడా క్లియర్ అవ్వలేంది సింగిల్ నా ఒక్కడి వల్ల అయ్యింది సార్. చాలా ఎంటైర్ ఫ్యామిలీ అంతా చాలా హ్యాపీ సార్ దానివల్ల. ఇన్ని సంవత్సరాలు కోర్టుల చుట్టూ తిరుగుతూ వాళ్ళు ఎదురుపడితే మనం ఎదురుపడితే వాళ్ళు చాలా వైరాలు ఉన్నాయిలేండి సార్. కానీ మీ దగ్గరికి వచ్చి వెళ్ళిన తర్వాత 18 years తాలూకా వైరాన్ని నేను తొలగించుకున్నాను సార్. అందరూ సో హ్యాపీ, చాలా హ్యాపీగా ఉన్నాను సార్. యాక్చువల్గా నాకు ఇది ఒక వండర్ఫుల్ సెషన్ సార్. కంగ్రాచులేషన్ సార్. అంటే రెగ్యులర్గా మనకు జరిగేదే. వెరీ హ్యాపీ ఫర్ యూ. అండ్ అందులో ఒక మాట అనటం జరిగింది. ఒక అతను 18 సంవత్సరాలుగా కోర్టుల చుట్టూ తిరిగినా కూడా అవన్నీ మీ అడ్వాన్స్ ప్రోగ్రాంలోకి ఎప్పుడైతే అంటే విజువలైజేషన్లోకి ఎప్పుడైతే నేను అటెండ్ అవ్వడం జరిగిందో దానివల్ల నేను రియలైజ్ అయ్యాను అండ్ దాని నుంచి బయటపడ్డానని చెప్పేసి ఓపెన్గా చెప్తూ ఉన్నారు. అంత చిన్న విషయం కాదండి, అది చాలా పెద్ద విషయం. 18 సంవత్సరాలు అంటే చిన్న విషయం సార్. 24 గంటల్లే మనం పెద్దగా థింక్ చేసి చూస్తాము. అలాంటిది కొన్నిసార్లు ఒక అరగంటే మనకు పెద్ద టైంలో అనిపిస్తుంది. అలాంటి 18 సంవత్సరాల దాన్ని కూడా నేను ఫర్గివ్ చేసి దాని నుంచి బయటకు వచ్చాను అండ్ గ్రాటిట్యూడ్ కూడా తెలుపుకున్నాను అనేటువంటి ఉద్దేశంతో చెప్తూ ఉన్నారు. కొంతమంది అయితే మీ వాయిస్ చాలా బాగుందన్నారు. యాజ్ యూజువల్ అది. సో దానికి కూడా ఫ్యాన్స్ ఉన్నారు కాబట్టి పర్టికులర్గా వాయిస్ చూసి వినేటువంటి వాళ్ళే. అండ్ కొంతమంది అయితే మాకుండేటువంటి
ఏవైతే నెగిటివ్స్ ఉన్నాయో అవన్నీ క్లియర్ అయ్యాయని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ కూడా అందులో మాట్లాడటం జరిగింది. వాళ్ళందరూ నేర్చుకున్నది ఏంటి అని అంటే పింక్ బబుల్ టెక్నిక్ అని ఏదో చెప్పినట్టున్నారు మీరు. దానికి సంబంధించిన మాట్లాడుతూ ఉన్నారు. ఎలా సార్ అసలు అడ్వాన్స్లో వాళ్ళు చూసినటువంటిది 18 సంవత్సరాలు జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్ని, అంటే ఎప్పటికీ కోర్టుల చుట్టూ తిరిగినా కూడా బ్రేక్ చేయలేనిది, ఆ హిండ్రన్స్ని ఏ విధంగా ఫర్గివ్నెస్ గ్రాటిట్యూడ్ తోటి క్లియర్ చేయగలిగారు? అసలు విజువలైజేషన్లో అది ఎలా సాధ్యమవుతుంది? ఆ రోజు జనరల్గా మనం ఏదైనా ఆలోచిస్తే మన ఆలోచనకి మన గతం కూడా అతుక్కొని ఉంటుంది. గతం అతుక్కొని ఉంటుందంటే గతంలో ఉన్న ఫెయిల్యూర్స్, అనుభవాలు, భయాలు ఇవన్నీ కూడా వాటితో పాటు ఉంటాయి. ఏ ఆలోచన చేసినా అవి వెంటాడుతూనే ఉంటాయి. యాక్చువల్గా అడ్వాన్స్డ్ విజువలైజేషన్లో వాటన్నిటిని తొలగించుకొని ఆ లేయర్ ఏదైతే ఉందో ఆ లేయర్ని బ్రేక్ చేసి ఒక కొత్త ఐడెంటిటీని ఆవిష్కరించుకునే ప్రయత్నం చేశాం. సో ఎవరికైతే గుర్తింపు ఏదైతే ఉంటుంది, జనరల్గా నేనెవరు అని ఆలోచించినప్పుడు నాతో పాటు చాలా అహం కూడా దాంతోపాటు ఉంటుంది. నేనెవరు, నా పొజిషన్ ఏంటి, నా స్థితిగతులు ఏంటి, నా ఆస్తిపాస్తులు ఏంటి, ఇవన్నీ గుర్తొచ్చినప్పుడు ఏంటంటే నేను ఏదైనా ఒక బియాండ్ ఆలోచించాలంటే నా గతము, నా గుర్తింపు ఎప్పుడు నన్ను వెనక్కి లాగుతూ ఉంటుంది. సో విజువలైజేషన్లో నీ గుర్తింపుని మర్చిపోవడం ఎలా? మెడిటేషన్లో మీరు కేవలం ఒక హార్ట్ బీట్, ఒక కాన్షియస్నెస్గా ఎలా మారిపోవచ్చు? కాన్షియస్నెస్ ఎప్పుడు అయిపోయామో చైతన్యంగా మాత్రమే మీరు ఉంటారు తప్ప మీకు శరీరం, మీకు పేరు, మీకు ఒక అధికారం, మీకు డిజిగ్నేషన్ ఉందన్న విషయం పూర్తిగా మర్చిపోవాలి. అలా మర్చిపోయినప్పుడు సంపూర్ణంగా ప్రశాంతత, నిశ్శబ్దంలోకి వెళ్ళిపోతారు. అంటే అప్పుడు గతం తాలూకు సంబంధించిన ఏ అనుభవాలు, గతం తాలూకు జ్ఞాపకాలన్నీ వెంటాడేవి ఏవైనా అవన్నిటిని వదిలించుకొని మనిషి అలా ఒక్కసారి ఒక ప్రశాంత పరిస్థితిలోకి వెళ్తాడు. ప్రశాంత పరిస్థితిలోకి ఎప్పుడు వెళ్ళాడో అప్పుడు సంపూర్ణంగా కొత్త జీవితం, తనేంటో తెలీదు, తన ఐడెంటిటీని కోల్పోయాడు, లేయర్ పోయింది. అప్పుడు తన భవిష్యత్తుని ఎలా రచిస్తాడు, భవిష్యత్తుని ఎలా చూస్తాడు, ఎలా విజువలైజ్ చేస్తాడు? సాధారణంగా విజువలైజ్ చేయాలనుకున్నప్పుడు ఇది నాకు అంత తాహత ఉందా, నాకు అర్హత ఉందా అన్న ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఈ ఆలోచనల నుంచి బయటపడతారు. నాకు ఏదైనా ఆలోచించవలసి ఉంటే ఒక అనుభవం నుంచి నేర్చుకున్న నేను పాఠాలు, ఆ అనుభవంతో దుస్సాధ్యాలు ఏమైనా ఉంటే వాటి గురించి ఆలోచించేవి, వీటన్నిటినీ పటాపంచలు చేసి మనిషి ఒంటరిగా విషయంలో ఏ గుర్తింపు లేని వ్యక్తి అని చెప్పడానికి కూడా లేదు, చైతన్యంగా మనిషి ఎట్లా ఎదుగుతాడో దట్ మెడిటేషన్ వీళ్ళందరూ 5 రోజులు ప్రాక్టీస్ చేశారు. ప్రాక్టీస్ చేసినప్పుడు ఈ ప్రాక్టీస్ చేయడానికి కూడా రకరకాలైన టెక్నిక్స్ అని చెప్పడం జరిగింది. అందులో ఇప్పుడు ఆ చివరిలో చెప్పినందుకు పర్సనల్గా కన్సల్ట్ అవ్వడం, అతని సమస్యల గురించి నేను ఎలా విజువలైజ్ చేసుకోవాలో చెప్పడం. సో విజువలైజ్ చేసుకున్నప్పుడు దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ నాలెడ్జ్. ఏంటంటే మనం ఒక ఐడెంటిటీని కోల్పోయి మనకు కావాలనుకున్న ఐడెంటిటీని ఫీల్ అవ్వాలి. నేను ఇప్పుడు బిజినెస్ స్టార్ట్ చేశాను. ఈ బిజినెస్ సక్సెస్ఫుల్గా రన్ అయితే 10 crores టర్న్ ఓవర్ అవ్వాలని నా కోరిక ఉంటే 10 crores టర్న్ ఓవర్ అయితే నేను ఎలా ఉంటాను, ఎట్లా బిహేవ్ చేస్తాను, ఎలా ఆలోచిస్తాను, హౌ మై ఎమోషన్స్ ఆర్, వాటిలోకి ప్రయాణం చేయగలరు. అలా వాళ్ళను భవిష్యత్తులోకి తీసుకెళ్ళి భవిష్యత్తు స్థితిని అనుభవించేలా చేసి ఆ అనుభవిస్తున్నప్పుడు వచ్చే ఎమోషన్స్, భావాలు ఏవైతే ఉంటాయో, ఆ భావోద్వేగాలు ఏవో ఉంటాయో ఆ భావోద్వేగాలని ఇప్పుడే వాళ్ళు ఆస్వాదించేటట్టు చేస్తే అప్పుడు బ్రెయిన్, సబ్కాన్షియస్ మైండ్, ఓహో సక్సెస్ అయితే భావోద్వేగాలు ఇలా ఉంటాయా అని సబ్కాన్షియస్ మైండ్కి మనం పరిచయం చేస్తే ఆ పరిచయమైన భావోద్వేగాల్ని నిజ జీవితంలో పొందేందుకు తన బిహేవియర్, తన యాక్షన్, తన హ్యాబిట్స్ అన్నీ కాన్షియస్ మైండ్తో సహకరించి అవి వాళ్ళు పొందేటట్టు చేస్తారు. ఫెంటాస్టిక్ సార్, థ్యాంక్ యూ సో మచ్ రామ్ గారు. అయితే చాలామంది ఆన్లైన్ క్లాస్ మళ్ళీ ఎప్పుడుండే అవకాశం ఉంటుందని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. ఎప్పుడుండే అవకాశం ఉంటుంది? సో చాలాసార్లు మనం ఈ అడ్వాన్స్డ్ వాళ్ళని ఏంటంటే బేసిక్ తప్పనిసరిగా అటెండ్ అవ్వమన్నాం. ఎందుకంటే మనం అడ్వాన్స్ మాట్లాడుతున్నప్పుడు మళ్ళీ నేను ఫండమెంటల్స్ చెప్పాల్సిన అవసరం లేదు, వీళ్ళు ఆల్రెడీ ప్రాక్టీస్ చేసిన వాళ్ళే. సో ఈ ఫండమెంటల్ క్లాస్ చాలామంది అడుగుతున్నారు. 12th మనం చేస్తున్నాం. అక్టోబర్ విజువలైజేషన్ అక్టోబర్ 12వ తేదీన
అక్కడి నుంచి 5 రోజుల పాటు ఉంటుంది. అసలు బేసిక్ని ఎలా స్ట్రెంగ్తన్ చేయాలి, ఫండమెంటల్స్ని ఎట్లా అర్థం చేసుకోవాలి, వాటిని అర్థం చేసుకున్నాక వాళ్ళు అసలు ఆ విజువలైజేషన్ నుంచి అద్భుతమైన ఫలితాలు పొందుతారు. ఎస్, అది ఎప్పుడైతే వాళ్ళ చేతికి అదుపు వచ్చిందో వాళ్ళ జీవితం పట్ల, వాళ్ళ ఆలోచనల పట్ల, ఇక ఏ ఆలోచనలు చేయాలి, ఏ జీవితాన్ని మనం పొందాలి అన్నది వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది. వాళ్ళు సాధించగలుగుతారు. ఎస్. బాగుంది సార్, వెరీ నైస్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ ఆల్సో అండి. థ్యాంక్ యూ సో మచ్ రామ్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక అక్టోబర్ 12th బేసిక్ విజువలైజేషన్ క్లాస్ ఉంటుంది, ఆసక్తి కలిగిన వారు స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ ఆర్ వాట్సాప్ చేసి ఎన్రోల్ చేసుకోండి. కుదిరితే మీ పిల్లలతో పాటు కూడా ఈ విజువలైజేషన్ క్లాసెస్కి అటెండ్ అవ్వచ్చు. అండ్ టీనేజ్ పిల్లలు ముఖ్యంగా ఉంటే కూడా వాళ్ళకి ఏ రకమైనటువంటి అంటే మానసికంగా డెవలప్మెంట్ కావాలనుకున్నా కూడా, అండ్ వాళ్ళల్లో క్రియేటివిటీ డెవలప్ అవ్వాలన్నా, కాన్ఫిడెన్స్ బిల్డ్ అవ్వాలన్నా, అది అమ్మాయి అయినా సరే అబ్బాయి అయినా సరే ఎవరున్నా సరే, అండ్ జాబ్ ఆపర్చునిటీ కోసం చూసేటువంటి వాళ్ళు ఉంటారో, ఏదన్నా సరే విజువలైజేషన్ క్లాస్కి అటెండ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ ఆర్ వాట్సాప్ చేసి అక్టోబర్ 12th క్లాస్ ఉంటుంది, ఎన్రోల్ చేసుకోవాలనుకుంటే వెంటనే ఎన్రోల్ చేసుకోవచ్చు. ఒకవేళ మీ కాంటాక్ట్ నెంబర్ కనెక్ట్ అవ్వట్లేదు అంటే మిస్టర్ నాగ్ అఫీషియల్ 1 అన్న ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది, దానికి మీరు పర్సనల్ మెసేజ్ పెడితే నేను ఖచ్చితంగా రామ్ గారి టీమ్కి ఫార్వర్డ్ చేస్తాను. ఆ విధంగా సరే మీరు అప్రోచ్ అవ్వచ్చు. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.